వెల్కమ్ టు క్రికెట్. ఏబిపిఎస్ పేపర్ 1 డైలీ 50 వన్-డే నెట్స్ సిరీస్లో 11th డేకు స్వాగతం సుస్వాగతం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మత్స్య పరిశ్రమ సబ్సిడీలపై డబ్ల్యూటీఓ ఒప్పందానికి ఇటీవల తన ఆమోద పత్రాన్ని సమర్పించిన దేశం ఏది? ఆన్సర్ నికారాగువా. Which countries have recently submitted its instrument of acceptance for the WTO agreement on fisheries subsidies? So దీనికి ఆన్సర్ నికరాగువా. నెక్స్ట్ క్వశ్చన్, బీజింగ్లో జరిగిన ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి 10వ వార్షిక సమావేశంలో కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ జౌ జియాయి. Next question. So, who has been appointed as the new president of Asian Infrastructure Investment Bank during its 10th annual meeting in Beijing? So, Zhou Ziyai. నెక్స్ట్ క్వశ్చన్, ల్యాండ్ మైన్లను నిషేధించే ఒట్టావా కన్వెన్షన్ నుండి ఇటీవల ఏ దేశం తప్పుకునేందుకు ఓటు వేసింది? ఆన్సర్ ఫిన్లాండ్. విచ్ కంట్రీ రీసెంట్లీ ఓటెడ్ టు విత్డ్రా ఫ్రమ్ ఒట్టావా కన్వెన్షన్ దట్ బ్యాన్స్ యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్స్? ఆన్సర్ ఈజ్ ఫిన్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ ఫుట్బాల్ దిగ్గజానికి కింగ్స్ చార్లెస్ III చేత నైట్హుడ్ అధికారికంగా ప్రదానం చేయబడింది ఎవరికి? ఆన్సర్ డేవిడ్ బెక్హామ్. విచ్ బ్రిటిష్ ఫుట్బాల్ ఐకాన్ వాస్ ఫార్మల్లీ అవార్డెడ్ ఏ నైట్హుడ్ బై కింగ్స్ చార్లెస్ III? ఆన్సర్ డేవిడ్ బెక్హామ్. ఫిఫ్త్ క్వశ్చన్, 2025 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు ఆవిష్కరించిన మస్కాట్ పేరేంటి? ఆన్సర్ విరాజ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మస్కాట్ అన్వీల్డ్ ఫర్ 2025 వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్? ఆన్సర్ ఈజ్ విరాజ్. సో నెక్స్ట్ క్వశ్చన్ అబౌట్ ద నేషనల్ కరెంట్ అఫైర్స్. న్యూఢిల్లీలో జరిగిన ప్రధాన మంత్రుల మ్యూజియం మరియు లైబ్రరీ సొసైటీ 47వ వార్షిక సాధారణ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? ఆన్సర్ శ్రీ నరేంద్ర మోడీ. హూ చైర్డ్ 47th annual general meeting of Prime Minister's Museum and Library Society in New Delhi? ఆన్సర్ శ్రీ నరేంద్ర మోడీ. తర్వాత బ్రాండ్ ఫైనాన్స్ 2025 నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత విలువైన బ్రాండ్ ఏది? టాటా గ్రూప్. యాజ్ పర్ ద బ్రాండ్ ఫైనాన్స్ 2025 రిపోర్ట్, విచ్ ఈజ్ ఇండియాస్ మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్? ఆన్సర్ టాటా గ్రూప్. తర్వాత కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇటీవల ఆవిష్కరించిన హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ ప్రేమ్ ప్రకాష్. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్? రీసెంట్లీ అన్వీల్డ్ బై యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్. ఆన్సర్ ప్రేమ్ ప్రకాష్. నెక్స్ట్ క్వశ్చన్, టెస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లలో సెంచరీ సాధించిన టెస్ట్ చరిత్రలో 2వ వికెట్ కీపర్గా ఎవరు నిలిచారంటే రిషబ్ పంత్. హూ బికెమ్ ద సెకండ్ వికెట్ కీపర్ ఇన్ టెస్ట్ హిస్టరీ టు స్కోర్ సెంచరీస్ ఇన్ బోత్ ఇన్నింగ్స్ ఆఫ్ ఏ టెస్ట్ మ్యాచ్? ఆన్సర్ రిషబ్ పంత్. ఫిఫ్త్ క్వశ్చన్, కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారతదేశ కాఫీ ఎగుమతుల్లో ఎంత శాతం వృద్ధి నమోదైంది అంటే 25%. యాజ్ పర్ ద కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా, what was the percentage growth in India's coffee exports in financial year 2025-26 so far? Answer 25%. తర్వాత ఆంధ్రప్రదేశ్ కంట్రీస్లోకి వెళ్దాం. సో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ 2024 ఏప్రిల్ టు డిసెంబర్ మధ్య రాష్ట్రాల ప్రగతిని వెల్లడించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్థానం ఎంత? 7వ స్థానంలో ఉంది ప్రజెంట్. ఇంతకుముందు ఈ నివేదిక ఇచ్చినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో ఉండేది, ఇప్పుడు 7వ స్థానానికి వచ్చిందనమాట. సో అకార్డింగ్ టు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ report for April to December 2024, what was the rank of Andhra Pradesh among the states? 7th position. It was earlier in the 17th position. Next question, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,17,880 హెక్టార్ల విస్తీర్ణంలో సూక్ష్మ సేద్యం అమలు చేసి దేశంలో తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2024-25, which state stood first in the country by implementing micro irrigation over an area of
1,17,880 హెక్టర్స్. ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. తర్వాత సూక్ష్మ సేద్యం అమలు చేస్తున్న జిల్లాల్లో మొదటి స్థానంలో గుజరాత్‌లోని బనాస్‌కంఠ జిల్లా. మొదటి స్థానంలో గుజరాత్‌లోని బనాస్‌కంఠ ఆ జిల్లా ఉండగా, రెండో స్థానంలో ఏది అంటే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా. అమాంగ్ ద డిస్ట్రిక్ట్స్ ఇంప్లిమెంటింగ్ మైక్రో ఇరిగేషన్, విచ్ డిస్ట్రిక్ట్ స్టాండ్స్ సెకండ్ ఆఫ్టర్ బనాస్కంఠ ఇన్ గుజరాత్? ఆన్సర్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. తర్వాత నీటి సరఫరా, టౌన్ ప్లానింగ్, ఆస్తి పన్ను, వీధి దీపాలు, ప్రజారోగ్యం, పరిశుభ్రత వంటి సమస్యలపై ఫిర్యాదు చేయుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ మేధ సాంకేతికతో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతో రూపొందించిన యాప్ పేరేంటి అంటే పురమిత్ర. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యాప్ డెవలప్డ్ బై ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు రిజిస్టర్ కంప్లైంట్స్ రిగార్డింగ్ వాటర్ సప్లై, టౌన్ ప్లానింగ్, ప్రాపర్టీ ట్యాక్స్, స్ట్రీట్ లైట్స్, పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్? ఆన్సర్ పురమిత్ర. తర్వాత పురమిత్ర యాప్ను ఎవరు, ఎక్కడ, ఎప్పుడు ప్రారంభించారు? సో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గోదావరి జిల్లా తణుకులో మార్చి 15న ప్రారంభించారు. సో హూ, వేర్, వెన్ వాజ్ ద పురమిత్ర యాప్ లాంచ్డ్? ఇట్ వాజ్ లాంచ్డ్ బై చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు గారు ఇన్ తణుకు, గోదావరి డిస్ట్రిక్ట్ ఆన్ మార్చ్ 15th. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. అకౌస్టిక్స్ శబ్దం మరియు శబ్ద తరంగాలపై అధ్యయనం, ద స్టడీ ఆఫ్ సౌండ్ అండ్ సౌండ్ వేవ్స్. నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రోపోనిక్స్ మొక్కల వేర్లను పోషక ద్రవాల్లో ఉంచి పెంచడం, ద కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్స్ బై ప్లేసింగ్ ద రూట్స్ ఇన్ ద లిక్విడ్ న్యూట్రియంట్స్. ఎముకలపై అధ్యయనాన్ని ఆస్టియాలజీ అంటారు, ద స్టడీ ఆఫ్ బోన్స్ అన్నమాట. తర్వాత ఓరాలజీ అంటే కొండలు మరియు పర్వతాలపై అధ్యయనం, ద స్టడీ ఆఫ్ మౌంటైన్స్. తర్వాత పెట్రాలజీ అంటే ద స్టడీ ఆఫ్ ఆరిజిన్, కంపోజిషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ రాక్స్. రాళ్ల ఉద్భవం, నిర్మాణం మరియు సమ్మేళనంపై అధ్యయనం చేసే దాన్ని పెట్రాలజీ అని పిలుస్తారు. సో నెక్స్ట్ హిస్టరీలోకి వెళ్దాం. హిస్టరీలో ఫస్ట్ క్వశ్చన్, ద బ్యాటిల్ ఆఫ్ డాష్ లెడ్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ సుప్రమసీ ఇన్ ఇండియా? ఆన్సర్ ప్లాసీ. ప్లాసీ యుద్ధం భారతదేశంలో బ్రిటిష్ ప్రభావాన్ని స్థాపించడానికి దారితీసింది. సో నెక్స్ట్ క్వశ్చన్, శ్రీరంగపట్నంలో ట్రీ ఆఫ్ లిబర్టీను ఎవరు నాటారు? ఆన్సర్ టిప్పు సుల్తాన్. హూ ప్లాంటెడ్ ఏ ట్రీ ఆఫ్ లిబర్టీ అట్ శ్రీరంగపట్నం? ఆన్సర్ టిప్పు సుల్తాన్. తర్వాత భారతదేశంలో పోలీస్ వ్యవస్థను రూపొందించిన వ్యక్తి ఎవరు అంటే కార్న్వాలిస్. హూ వాజ్ ద క్రియేటర్ ఆఫ్ పోలీస్ ఇన్ ఇండియా? ఆన్సర్ కార్న్వాలిస్. ఈ భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార పరిమితి ఏ చట్టం ద్వారా ముగిసింది అంటే ఆన్సర్ చార్టర్ ఆఫ్ 1833, బై విచ్ యాక్ట్ ద ట్రేడ్ మోనోపోలీ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ ఎండెడ్ ఇన్ ఇండియా? ఆన్సర్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. తర్వాత భారత రాష్ట్రాలను బ్రిటిష్ వారు కనెక్ట్ చేయడానికి ఉపయోగించిన డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ ఎవరు వర్తింపజేశారు అంటే ఆన్సర్ లార్డ్ డల్హౌసీ. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ విచ్ వాజ్ యూజ్డ్ ఫర్ అనెక్సేషన్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్స్ బై ద బ్రిటిష్ వాజ్ అప్లైడ్ బై లార్డ్ డల్హౌసీ. సో నెక్స్ట్ జాగ్రఫీలోకి వెళ్దాం. భారతదేశంతో అత్యంత పొడవైన అంతర్జాతీయ సరిహద్దు ఏది అంటే బంగ్లాదేశ్. లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ విత్ ఇండియా ఈజ్ బంగ్లాదేశ్. తర్వాత జల్దాపారా అభయారణ్యం ఎక్కడ ఉంది? ఆన్సర్ వెస్ట్ బెంగాల్. జల్దాపారా సాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ రణథంబోర్ ఈజ్ ఫేమస్ ఫర్? రణథంబోర్ ఈజ్ ఫేమస్ ఫర్ టైగర్, పులి. రణథంబోర్ ఏది వల్ల ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ పులి. నెక్స్ట్ క్వశ్చన్, కజిరంగా అభయారణ్యం ఏ జంతువును రక్షించడానికి స్థాపించబడింది? ఆన్సర్ ఖడ్గమృగం. కజిరంగా సాంక్చురీ వాజ్ సెటప్ టు ప్రొటెక్ట్ రైనోసరస్. తర్వాత ఇడుక్కి ఆనకట్ట ఏ నదిపై ఉంది? ఆన్సర్ పెరియర్ నది. ఇడుక్కి డ్యామ్ ఈజ్ ఆన్ ద రివర్ పెరియర్. తర్వాత పాలిటీలోకి వెళ్దాం. మంచి పరిపాలన, గుడ్ గవర్నెన్స్ అనే భావనను తొలిసారి ఎవరు ప్రతిపాదించారు అంటే ఇట్ ఈస్ ద వరల్డ్ బ్యాంక్. హూ ప్రపౌండెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ ఫర్ ద ఫస్ట్ టైం? ఆన్సర్ ఈస్ ద వరల్డ్ బ్యాంక్.
తర్వాత ప్రజా విధానాలను ఎవరి అధికారంతో ఆమోదిస్తారు? ఆన్సర్ రాష్ట్ర ప్రభుత్వం. పబ్లిక్ పాలసీస్ ఆర్ శాంక్షన్ బై ద అథారిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. తర్వాత భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భారతీయ మహిళలందరికీ సమానత్వాన్ని హామీ ఇస్తుంది అంటే ఆర్టికల్ 14. విచ్ ఆర్టికల్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ టు ఆల్ ఉమెన్ ఈక్వాలిటీ? ఆల్ ఇండియన్ ఉమెన్ ఈక్వాలిటీ. ఆన్సర్ ఆర్టికల్ 14. సోషల్ పాలసీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ. సామాజిక విధానం దేనిలో భాగం? ప్రజా విధానంలో భాగం. నెక్స్ట్ క్వశ్చన్. ద సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1953. కేంద్ర సామాజిక సంక్షేమ బోర్డు ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ 1953. నెక్స్ట్ క్వశ్చన్ ఎకానమిక్ సంబంధించిన క్వశ్చన్స్. హవాలా మార్కెట్ బిలాంగ్స్ టు ఇన్ఫార్మల్ ఇల్లీగల్ మనీ ట్రాన్స్ఫర్ సిస్టమ్. హవాలా మార్కెట్ దేనికి సంబంధించినది? అనధికారిక అక్రమ డబ్బు బదిలీ వ్యవస్థ. తర్వాత గ్రామీణ బ్యాంకులపై అధ్యయనాలు నిర్వహించిన కమిటీ ఏది? దంత్వాలా కమిటీ. విచ్ కమిటీ క్యారీడ్ అవుట్ స్టడీస్ ఆన్ రూరల్ బ్యాంక్స్? ఆన్సర్ దంత్వాలా కమిటీ. అండర్ విచ్ కమిటీ రికమెండేషన్స్ ఆఫ్ కన్సంప్షన్ ట్యాక్స్ వాస్ ఇంట్రడ్యూస్డ్? ఆన్సర్ నికోలస్ కాల్డర్. ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా వినియోగ పన్ను ప్రవేశపెట్టబడింది? ఆన్సర్ నికోలస్ కాల్డర్. భారతీయులు పూర్తిగా నిర్వహించిన మొదటి బ్యాంక్ ఏది? ఆన్సర్ అవధ్ కమర్షియల్ బ్యాంక్. విచ్ బ్యాంక్ వాజ్ ఫుల్లీ మెయింటైన్డ్ బై ద ఇండియన్స్ ఫస్ట్ టైం? ఆన్సర్ అవధ్ కమర్షియల్ బ్యాంక్. తర్వాత ఫ్రీ పోర్ట్ అంటే ఏమిటంటే అంటే కస్టమ్స్ తనిఖీలు అవసరం లేని నౌకాశ్రయం. దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ కస్టమ్స్ చెకింగ్. దట్ ఇస్ కాల్డ్ ద ఫ్రీ పోర్ట్. సస్టైనబుల్ డెవలప్మెంట్లోకి వెళ్తే సో 11వ గోల్ సుస్థిర అభివృద్ధి 11వ గోల్ సుస్థిర నగరాలు మరియు సమాజాలు, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. 12వ గోల్ రెస్పాన్సిబుల్ కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్. సో బాధ్యతాయుత వినియోగం మరియు ఉత్పత్తి. గోల్ 7 ఉత్పత్తి. తర్వాత 11, 12, 13th గోల్ ఈరోజు. 13th గోల్ క్లైమేట్ యాక్షన్. సో వాతావరణ మార్పులో ఒకళ్ళు వస్తే వాటికి సంబంధించిన చర్యలు అనమాట. 14th గోల్ లైఫ్ బిలో వాటర్, నీటి అడుగున జీవం సంరక్షణ. గోల్ 15 లైఫ్ ఆన్ ల్యాండ్, భూమిపై జీవం సంరక్షణ. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్. ప్రపంచంలోనే ప్రాచీనమైన మరియు అతి పెద్ద గ్లోబల్ పర్యావరణ నెట్వర్క్ ఏది? IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో విచ్ ఇస్ ద ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ నెట్వర్క్? IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. మొక్కల వ్యర్థాలను పారివేయడానికి ఉత్తమమైన విధానం ఏది? కంపోస్టింగ్, ఎరువుగా మార్చడం. ద బెస్ట్ వే టు డిస్పోజ్ ప్లాంట్ వేస్ట్ ఈజ్ కంపోస్టింగ్. భారతదేశంలో స్టీల్ పరిశ్రమ ద్వారా విడుదలయ్యే ముఖ్యమైన కాలుష్య కారకం ఏది? కార్బన్ డైఆక్సైడ్. విచ్ ఇంపార్టెంట్ పొల్యూటెంట్ విచ్ వాజ్ రిలీజ్డ్ బై స్టీల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా? ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్. దేశీయ పర్యావరణాన్ని సంరక్షించి అభివృద్ధి చేయడానికి భారతదేశంలోని ప్రతి పౌరుడికి ప్రత్యేకంగా సంబంధించింది ఏ ఆర్టికల్? ఆన్సర్ ఆర్టికల్ 51A. విచ్ ఆర్టికల్ స్పెషల్లీ డీల్స్ విత్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద నేషనల్ ఎన్విరాన్మెంట్? ఆన్సర్ ఆర్టికల్ 51A. అండ్ లాస్ట్ క్వశ్చన్. ఓజోన్ను తగ్గించే పదార్థాల విడుదలను నియంత్రించేందుకు ప్రత్యేకమైన వ్యూహాలతో ప్రపంచ స్థాయి ఒప్పందాన్ని ఏ ప్రోటోకాల్ ఆమోదించింది? ఆన్సర్ మాంట్రియల్ ప్రోటోకాల్. సో గ్లోబల్ అగ్రిమెంట్ in specific control strategies to reduce the release of ozone depleting substances was adopted by Montreal Protocol. Thank you so much. And previous videos playlist lo untai, మీరు previous videos కూడా మీరు వెళ్ళి చూడొచ్చు. Thank you so much. Have a great day. Namaste. Jai Hind.